వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సిద్దిపేట జిల్లాలో ఈ రోజు ఒక స్కూల్లో కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ కి సంబంధించిన నేత ఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆ కార్యక్రమానికి హాజరైనారు. అయితే స్టేజ్ మీద ఒక చిన్నారి ఒక కథనే అనుకోవచ్చు దాన్ని. నిజంగానే తాను పడుతున్న ఆవేదనను ఒక చిన్న కథలాగానే చెప్పింది. తాను మైక్ తీసుకోగానే ఏడుస్తూ ఒకటే చెప్పింది, మా నాన్న చనిపోయాడు కాబట్టి మా అమ్మ వాల్యూస్తోని పెంచుతోంది, మా అమ్మ కష్టపడి నన్ను చదివిస్తోంది. సో నేను మా అమ్మ చెప్పిన అడుగుజాడల్లోనే నడుస్తాను, ఖచ్చితంగా ఆమె ఏది చెప్తే అదే వింటాను, అదే చేస్తాను అంటూ అమ్మ మీద తనకున్నటువంటి ప్రేమను చెప్తూ ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న చిన్నారులను కావచ్చు, లేదంటే ఆ స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావుతో సహా భావోద్వేగానికి గురయ్యారు, అట్లాగే కంట తడి పెట్టారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్నారి చెప్పిన మాటల్ని కూడా మీరు ఒకసారి వినండి. ఎంత ఎమోషనల్గా మాట్లాడుతుందో మీరు కూడా చూశారు కదా. నిజంగా మన కళ్ళు కూడా చెమరుస్తాయి. ఆ చిన్నారి చెప్పింది మరి అంటే ఆమె అప్పుడే అంత మ్యాచ్యూర్డ్గా ఆలోచిస్తోంది, అంత బాగా అర్థం చేసుకుంది అని అంటే హ్యాట్స్ ఆఫ్. నిజంగా చిన్నారికి హ్యాట్స్ ఆఫ్. ఆమెకి నాకు తెలిసి ఐ థింక్ 5th or 6th క్లాసో చదువుతుండొచ్చు మేబీ. అంటే కేవలం 12-13 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఆమె అర్థం చేసుకున్న విధానం, అట్లాగే ఆమె వాళ్ళ అమ్మ పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఎలా ఉండాలి, లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, అట్లాగే అందరికీ కూడా చెప్పకనే ఒక మెసేజ్ చెప్పింది. మీ పేరెంట్స్ని మీరు ప్రేమించండి, నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది చిన్నారులు ఈ మధ్యకాలంలో మనకు తెలుసు చెప్పిన మాట వినట్లేదు, ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే ఎంత చెప్పినా అది మంచి చెప్తున్నా సరే వినిపించుకోరు. సో చిన్నతనం అందరూ అల్లరి చేస్తారు, కానీ ఒక స్టేజ్ వరకే అర్థం చేసుకునే గుణం కూడా ఇట్లా ఈ చిన్ని తల్లికి ఎట్లయితే వచ్చిందో అట్లనే చిన్నారులందరికీ కూడా ఉండాల్సిందే. అట్లాగే చాలామంది పిల్లలు ఈ మధ్యకాలంలో ఫోన్స్లో ఉండిపోయి అసలు ఏం వస్తుందో, అందులో ఏం కంటెంట్ చూస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కోవిడ్ తర్వాత అందరికీ కామన్గా ఉన్నటువంటి కంప్లైంట్, మా పిల్లవాడో లేకపోతే మా పిల్ల పూర్తిగా ఇగో ఈ ఫోన్లలోనే ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో చెప్పినా వినట్లేదు. చిన్న పిల్లలు అన్నం తినడానికి కూడా ఈ ఫోన్ వదలట్లేదు. సో ఇది కాదు జీవితం, లైఫ్ ఇంకా చాలా ఉంది, అర్థం చేసుకోవాల్సింది, చదువుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పకనే చెప్పింది ఈ చిన్నారి ఇచ్చినటువంటి మెసేజ్. అట్లాగే ఈ చిన్నారి మెసేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, చాలామంది ఈ మధ్య కాలంలో ఈ ఎల్డర్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, చాతగాని స్టేజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి పూర్తిగా ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసేస్తున్నారు, మా వల్ల కాదు అని అంటూ. కొంతమంది అయితే తల్లిదండ్రులను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, కొడుతున్నారు, లేదంటే అనాథలాగా బయట వదిలేస్తున్నారు, లేకపోతే ఎక్కడో వదిలేసి వాళ్ళొచ్చి హాయిగా వాళ్ళ 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 జీవితాన్ని సాగిస్తున్నారు. సో ఇది కాదు, ఇట్లాంటి చిన్నారులాగానే అందరూ ఆలోచించాలి. ఇప్పటి నుంచే పేరెంట్స్ యొక్క వాల్యూస్ని నేర్చుకోవాలి అని చెప్పకనే చెప్పింది ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఆ తర్వాత హరీష్ రావు గారు కూడా అదే చెప్పిండ్రు. ఆయన భావోద్వేగానికి గురైండు. అట్లాగే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఆమెకు చెప్పే ప్రయత్నం చేసిర్రు. వెరీ గుడ్ అమ్మ, నీలాగానే అందరూ ఉండాలి, పేరెంట్ వాల్యూ తెలుసుకోవాలి. అందరూ పిల్లలందరూ నాకు ఒక ప్రామిస్ చేయండి, మేము పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయం, పేరెంట్స్ చెప్పినట్టుగా వింటాం, అమ్మ చెప్పిన నాన్న చెప్పిన మాట వింటాం, అట్లాగే ఫోన్స్లో ఎక్కువ ఉండం, సో సరిగ్గా చదువుకుంటామంటూ ప్రామిస్ చేయండి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. నిజంగా అంటే రాజకీయ నాయకులు అది వేరు, బట్ కొన్ని టైమ్స్ మీరు ఎంత పెద్ద లీడర్ అయినా, మీరు ఏమైనా సరే కొన్ని
సందర్భాల్లో ఇమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అది కూడా ఈరోజు హరీష్ రావు గారు ఎదుర్కొన్నట్టు అయింది. అట్లాగే ఆ చిన్నారి మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే చెలించక మానరు. సో నిజంగా ఆ చిన్నారికి ఆల్ ది బెస్ట్. అట్లాగే హ్యాట్స్ ఆఫ్.